ఈ రోజు ఇక్కడికి వచ్చిన రాకేష్ అండ్ చంద్రకళ ఇద్దరు ఎంతో కష్టపడి వాళ్ళ లైఫ్ ని వాళ్ళ జీవితాన్ని ముందుకు నడపడానికి వాళ్ళ సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. అండ్ ఈ రోజు మీకు తోడుగా చంద్రకళ వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు. సార్ నమస్తే. నమస్తే అండి. జరుగుతున్న పరిస్థితులన్నీ మీకు తెలుసు. సంబంధం ముందు మాట్లాడినప్పుడు దాని తర్వాత యాక్సిడెంట్ జరగడం, దాని తర్వాత తప్పకుండా ఆగుదాం అని ఆగి మళ్ళీ మీ ఆడపిల్లని తనకిచ్చి పెళ్లి చేయడం. అండ్ వాళ్ళిద్దరు ఇప్పుడు నిజంగా చాలా మంచి ఉదాహరణ ఇచ్చారు ప్రపంచానికి, ఎన్ని కష్టాలు వచ్చినా ఏంటి అని. సో ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అంటే మీరు భయపడలేదా? మీరెంత ధైర్యంగా ఉన్నారు? ఫస్ట్ మాట ఇచ్చినా అదే మాట మీద ఉన్నా. నేను యాక్సిడెంట్ అయినా ఏదైనా మరి తప్పదు, అంతా అదే ఇచ్చిన తర్వాత అయినట్టుంటే మనం ఏం చేయగలిగేటోళ్ళం, అట్లా అనుకోని ఇచ్చేసినాం. సో శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం, ఇప్పుడు వీళ్ళున్న పొజిషన్ ప్రకారం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఏ విధంగా వాళ్ళకి బలం ఇవ్వగలరు? ధైర్యం చెప్పండి. నా వంతు ధైర్యం చెప్పగలను అంటే, తమ్ముడు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. ఎప్పుడైనా ఇది జరగరాని పరిస్థితి జరిగింది కాబట్టి దానికి మనం చేయగలిగిన సహాయం ఈ జీ తెలుగు వాళ్ళని ఆశ్రయించాము. నా కోరిక మేరకు వాని కాల్లో ఉన్న రాడ్ తీసేపిస్తే భార్య పిల్లల్ని చూసుకుంటూ ప్రశాంతంగా పాత జీవితాన్ని మళ్ళీ గడపగలడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. తప్పకుండా మాతో పాటు వీళ్ళందరితో పాటు మీరు ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒకరికొకళ్ళు బలంగా ఉందాం, ఒకరికొకళ్ళు ధైర్యం ఇచ్చుకుందాం. ఇప్పుడు మరో మూడో ప్రయత్నం, చివరి ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పటి వరకు మన దగ్గరికి 30,000 రూపాయలు మనం సంపాదించుకున్నాం. అండ్ ఆపరేషన్కి అయ్యే ఖర్చులో ఇంకొంచెం 30,000 రూపాయలు కావాలి మనకి. ఇప్పటి వరకు అయితే ఇక్కడున్న వాళ్ళలో వచ్చారు, భార్య ముందుకు వచ్చారు. రాకేష్ గారు మీరే చెప్పాలి, ఈ చివరి ప్రయత్నం ఎవరు చేస్తారు? మా సమస్యకు పరిష్కారంగా మేము భార్యాభర్తలు ఇద్దరం వచ్చి మేమే ఆడతామండి. సో చివరి ప్రయత్నంగా మిగిలిన 30,000 రూపాయల కోసం ఆ దంపతులు ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళే ప్రయత్నిస్తా అంటున్నారు. రండి సార్, రండి మేడం, రండి. సో ఇప్పుడు మీరిద్దరూ ఈ చివరి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ ఇద్దరు ఆనందంగా ఉండడం కోసమే మీరు ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరిద్దరూ కలిసి ఆడండి, తప్పకుండా విజయం సాధిస్తారు. అలాగే సార్. ఓకే, సో రాకేష్ గారు ఇప్పుడు మీ ఇద్దరు వంతు. సో మీరు ముందుగా ఇటు రండి. అమ్మ మీరు ఇటు ఉండండి. మీ వారు బుడగలు ఊతారు, మీరు ఈ తాడికి వాటిని ముడివేస్తారు. సో మీ దగ్గర 60 సెకండ్లు మాత్రమే టైం ఉంది. 30,000 మనం ఎట్టి పరిస్థితుల్లో మనం గెలుస్తాం, మనం సాధిస్తాం. రైట్ సార్? రెడీ? 3, 2, 1 గో. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. నలుదిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై, ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపే నటరాజై నువ్వు రాజై. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.